ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 16/9/2021 గురువారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. దాదాపుగా నిన్నటి రోజు ఫలితాలే రిపీట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకు? ఈరోజు నక్షత్రం యొక్క ప్రమాణం 36 గంటలు ఉండడం వల్ల ఫలితాలన్నీ కూడా చంద్రుని యొక్క స్థితి మరియు ఇతర గ్రహాల యొక్క స్థితి కూడా 1 డిగ్రీ మాత్రమే మారడం వల్ల ఒక్కొక్కసారి ఫలితాలు అలాగే ఉంటాయి. ఒకసారి ఒకే రోజు శుభ ఫలితాలు ఉంటాయి, ఒక రోజు సేమ్ ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు మేషరాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగం, ధనం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, సానుకూలవంతమైన వర్షాభావ పరిస్థితి వల్ల తప్పకుండా ఈ యొక్క పంట పండించే రైతులందరికీ చాలా మంచి పంట లాభం చేకూరుతుంది. ఉత్పత్తి బాగా ఉంటుంది, ధనవృద్ధి బాగా ఉంటుంది. లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, బంధువులతో ఆనందప్రద సంపద, వివాహాది నిశ్చయితాంబులాదులు అనుకూలతలు, శుభకార్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, పాత ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, కొత్త వ్యక్తులతో పరిచయం లాభాన్ని కలిగిస్తుంది. రొయ్యలు, చేపలు చేయడం వారికి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద పొందుకునే అవకాశం, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి ఖాయంగా కనబడుతుంది. ముఖ్యంగా విద్యార్థులకి అద్భుతమైనటువంటి ఉన్నత విద్యాభివృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫీ లాంటి పరీక్షల్లో విజయం ఖాయంగా చెప్పబడుతుంది. అనుకూలవంతమైన ప్రయాణ సౌఖ్యత, విదేశీ ప్రయాణం, స్వదేశీ ప్రయాణం ఉంటుంది. అలాగే విదేశీ ప్రయాణంగానే ఎక్కడ సార్ నేను అమెరికా నుంచి వెళ్దాం అనుకుంటున్నా, ఫ్లైట్ లేవు, కిరణాకి ఫ్లైట్ లేవు, అంత అబద్ధం అన్న మాట్లాడకండి. విదేశీయానం అంటే పక్కనున్న శ్రీలంకకి వెళ్ళవచ్చు, నేపాల్కి వెళ్ళవచ్చు. విదేశీయానం మన దేశము కానిది విదేశము, విదేశీయానం ఉంటుంది. అలాగే అర్జెంటుగా కొంతమంది 50 మంది 150 మందితో కలిసి విదేశాలకి లేదా విదేశాల్లో అర్జెన్సీ పని మీద వెళ్ళడానికి అవకాశం, ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళే అవకాశం, రాజకీయ నాయకులు వెళ్ళే అవకాశం. ఉదాహరణకి దాదాపు ఈ నెలలో మన ప్రధానమంత్రి గారు వెళ్తున్నట్టుగా వార్తలు బయటకు వస్తున్నాయి. మరి ఆయనకి విదేశాలు ఉన్నట్టేగా, అఫ్కోర్స్. అంటే ఆయనతో పాటు 50 మంది వెళ్తారుగా, మరి వాళ్ళందరికీ విదేశాలు ఉన్నట్టేగా. అది ఆకస్మిక విదేశాల ప్రయాణమే కదా, అంటే షెడ్యూల్ ముందే అయింది కదా అనుకోవచ్చు. అటువంటి ప్రయాణాలు ఈ రోజు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని మీకు స్పష్టంగా చెప్పబడుతుంది. అనవసరమైనటువంటి ఉపఖ్యానము, అనవసరమైన కామెంట్స్ పెట్టకండి. పనికి వచ్చేటువంటి కామెంట్స్ పెడితే ఉపయోగార్థం ఉంటుంది. 10 మందికి ఉపయోగపడేట్టుగా మాట్లాడండి, అలా ప్రవర్తించే ప్రయత్నం కూడా చేయండి. ఇది హెచ్చరిక కాదు, మీకు మీ తల్లిదండ్రుల యొక్క దాన్ని పరంపర, అంటే పెద్దవాళ్ళకి పరంపర ఎప్పుడు బాగుంటుంది, అటువంటి పరంపరను కొనసాగించండి. 10 మందికి ఉపయోగపడే పనులు చేయండి అని చెప్పడం ఉద్దేశం. ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత బాగుంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఖాయంగా చెప్పవచ్చును. అనుకూలవంతమైనటువంటి తీర్థయాత్ర సేవను కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది, ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది. వేద పండితులకి, పురోహితులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు ఖచ్చితంగా ఉన్నాయి. కార్మిక సోదరులకి అనుకూలత, ఫర్నిచర్, గ్లాస్ మరియు లిక్కర్ బిజినెస్ చేసేవారికి లాభకరం ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అభివృద్ధి ఖాయంగా చెప్పవచ్చును. టైలరింగ్ వ్యవస్థలో మరియు ఈ దర్జీ పని చేసేవారికి మరియు వస్త్ర పరిశ్రమ, చేనేత కార్మికులకి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈ రాశి వారికి అంతా కూడా అత్యంత అనుకూలం ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలో పనిచేస్తున్న నిర్మాతలకి, దర్శకులకి శుభయోగం ప్రాప్తించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి అంతా శుభకరంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కష్టము, అవమానము, చికాకు, వస్తువులు పోగొట్టుకోవడం, ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకోవడం, పూచికత్తుగా సంతకాలు చేయడం. ఎప్పుడో మీరు పూచికత్తుగా సంతకాలు చేసి ఉంటారుగా, దానివల్ల ప్రమాదం కూడా పొంచుకుంటుంది. ఈరోజు మీరు నోటీసులు అందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ధన నష్టం, వ్యవహార భంగం, అవమానం, చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనంతో వాహనం నడపడం, మరణం ఖాయంగా చెప్పబడుతోంది. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి పరీక్ష చేయడం వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. అనుకోని ఇబ్బందులు, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫీ లాంటి పరీక్షల్లో కూడా అనుత్తీర్ణులయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అధిక శ్రద్ధ ఉద్యోగ ఉన్నతికి, విద్యాభివృద్ధికి తోడ్పాటు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. కష్టే ఫలి అన్న సూత్రాన్ని తప్పకుండా పాటించండి. అనవసర ప్రయాణాలు పెట్టుకోకండి. అనవసరపు ఖర్చుల్ని నియంత్రించుకునే ప్రయత్నం చేయడం ఉత్తమంగా చెప్పబడుతోంది. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండులుగా పట్టుబడడం, కార్మిక శాఖ అంటే జీవిత బీమా మరియు కార్మిక శాఖ, ఈఎస్ఐ లాంటి వాటిల్లో పెన్షన్ ఫండ్స్ ఉంటాయి కదా, తీసుకున్న దాంట్లో పనిచేసేటువంటి మహానుభావులు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కూడా అవినీతి నిరోధక శాఖ వారిలో కూడా పట్టుబడే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు, ఇంట్లో జరుగుతున్నటువంటి వేడుక కాస్త అపశృతి దొరికే అవకాశం, ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించవచ్చును. గ్యాస్ సిలిండర్ జాగ్రత్తగా ఉండండి. వాహనం కూడా జాగ్రత్త నడపండి. అంటే దాదాపుగా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను కార్ హ్యాండిల్ అంటే హ్యాండ్ బ్రేక్ వేసి కారు నడపడం వల్ల కూడా ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. నిద్ర మత్తులో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. సోదరులతో వ్యతిరేకత, కోర్టు తగాదాలు, అలాగే ఎలక్ట్రికల్, వస్త్ర వ్యాపార సంస్థలన్నీ కూడా ఇబ్బంది కలిగే అవకాశం, వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, చెప్పుడు మాటలు వినడం, అనవసర విదేశీ ప్రయాణాలు, ఈ లోన్స్ కోసం ప్రయత్నాలు నష్టాన్ని కలిగిస్తాయి. డిజిటల్ మార్కెటింగ్లో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. న్యాయవాదుల నుంచి కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. మాస్క్ ధరించండి. ఏదో డెల్టా వైరస్ అంటాడు, 2.12 అంటాడు, ఏవేవో అనారోగ్యాలు అంటారు. మనం ఆరోగ్యవంతమైన స్థితిని పొందుకోవడానికి మాస్క్ ధరించండి, డిస్టెన్స్ పాటించండి. దానివల్ల మంచి ప్రయోజనం, ఆర్థిక లాభం, ఆనంద యోగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ రాశి వారి అంతా కూడా వ్యతిరేకత, వివాహాదనిచ్చే తాంబూలాదులు వాయిదా వేసుకోండి. సోదరులతో తగాదాలని మౌనంతో ఎదుర్కోండి. తప్పకుండా మీకు ఫలితం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లు, లైక్ గ్లాస్ పరిశ్రమ, ఫర్నిచర్ పరిశ్రమ, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, బోర్బావులు తవ్వే వారికి నష్టం, రైతన్నకి కష్టకాలం, తప్పుడు విత్తనాలు కొనడం అంటే నకిలీ విత్తనాలు కొనడం వల్ల ఇబ్బందులు, ఇలా అనేక రకాల చికాకు కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి భగవన్నామ స్మరణ ఉత్తమంగా చెప్పబడుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన మీకు శుభాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేయడం, దత్తుడి అష్టోత్తరనామ పారాయణ చేసుకోవడం వల్ల ప్రయోజనము, ప్రశాంతత ఉంటుంది. తప్పనిసరిగా మీరు కుజగ్రహ జపము కానీ, శనిగ్రహ జపము కానీ తప్పకుండా చేయించుకోండి. లాభకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 6:13 నుంచి 7:26 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:48 నుంచి 2:06 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని మరియు 8, 6 అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. శుభమస్తు. మిథున రాశి ఫలితాలు అద్భుతం, ఆనందం, ఐశ్వర్యం, రోగనాశనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వస్త్ర సౌఖ్యం, ఫర్నిచర్, గ్లాస్ వ్యాపారస్తులకి లాభం, రైతులకి పంట లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి రావడం, దర్జీ పనిచేసే వారికి, వస్త్ర పరిశ్రమ, చేనేత కార్మికులకు లాభాలు, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న వారికి ఉద్యోగంలో పదోన్నతులు, కొత్తగా సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేసుకునే అవకాశం, వైద్యులు 10 మంది కలిసి వైద్యాలయాన్ని నిర్మించుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో పదోన్నతులు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి సంస్థ నుంచి సంస్థకు మారడం, విదేశీ ప్రయాణం, ఆకస్మిక ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, దానివల్ల ప్రశాంతత, తల్లి ఆరోగ్యం బాగుండడము, తల్లిదండ్రులతో సౌఖ్యాన్ని పొందుకోవడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు తగాదాలు సమస్య పోవడం, పోలీస్ స్టేషన్లో గొడవలన్నీ కూడా సర్దుమణుగుతాయి. అనుకూలంగా ఉంటుంది. ఏదైనా గొప్ప ఉత్సవంలో పాలు పంచుకునే అవకాశాలు, రాజకీయ నాయకులకి ఎదుగుదల, సినిమా రంగంలో వ్యాపార లాభం, డిస్ట్రిబ్యూటర్లకి, బయ్యర్లకి చాలా మంచి ప్రయోజనం కలిగించే అవకాశాలు, సినిమా రంగ నిర్మాతలకు కూడా లాభకరంగా ఉంటుంది. కొత్త చిత్రాలు నిర్మించే అవకాశాలు, నటినటులకి మంచి అవకాశాలు, బుల్లితెర నటినటులకి గొప్ప అవకాశాన్ని అందుకుంటారు. ఈ రాశి వారి అంతా కూడా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన వ్యాపారం అభివృద్ధిలో ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం అభివృద్ధిలో ఉంటుంది. డ్రైవర్లకి కలిసి వచ్చే అవకాశాలు, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభకరంగా చెప్పబడుతోంది. కార్మిక సోదరులకి శుభయోగాలు, క్రీడాకారులకి లాభం, కళాకారులకి మంచి అవకాశాలు అందుకోవడం, ప్రతి పనిలో పరిపక్వత, సమస్త రోగనాశనం, ఆనందయోగం, నూతన గృహయోగాన్ని పొందుకునేటువంటి సౌలభ్యం కూడా చక్కగా కనపడుతుంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా అనుకూలత. చేపల చెల వారికి, రొయ్యలు చేపల వారికి, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళడానికి అనుకూలవంతమైన రోజు చెప్పవచ్చును. పాడి పరిశ్రమలో పౌరుష అభివృద్ధి ఉంటుంది. గొప్ప వ్యక్తులతో సహకారం ఉంటుంది. లోన్ శాంక్షన్ అవుతుంది. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, వ్యవసాయ క్షేత్రాన్ని కూడా కొనుగోలు చేస్తారు. ఈ రాశి వారికి ఇదంతా కూడా సమస్త అభీష్ట ఆనంద స్థితిగా చెప్పవచ్చును. వీరికి 1 అంకెన అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక లాభం, సినిమా ప్రపంచంలో అభివృద్ధి, బుల్లితెర నటినటులకి బాగా కలిసి వచ్చే అవకాశాలు, ప్రొడ్యూసర్స్కి ధన ప్రాప్తి ఖాయం. ఇప్పుడిప్పుడే సినిమా ప్రపంచంలో థియేటర్లు కొద్దిగా ఓపెన్ అవ్వడం, అందువల్ల ప్రేక్షకులకు ఆదరణ పొందుకునే అవకాశం వల్ల ప్రొడ్యూసర్లకు కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. డిజిటల్ వ్యవస్థలో వ్యాపార లావాదేవీలు లాభాలు కూడా బలంగా ఉన్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి బాగా ఉండడం, వస్తువాహన సౌఖ్యం, సువర్ణ వజ్రాభరణలు కొనుగోలు చేసే అవకాశం, కృత్రిమ సహజమైన సత్సంతాన వార్తలు కూడా తప్పుకుని ఉంటారు. ఇంట్లో ఏదైనా శుభకార్యము జరిగే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మద్యపాన వ్యాపారం,
అలాగే పెట్రోలియం వ్యాపారులకి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. వేద పండితులకి, పురోహితులకి అనుకూలత, అలాగే పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవడం, దర్జీ పని చేసేవారికి, టెక్స్టైల్ వ్యాపారం మరియు చేనేత కార్మికులకి శుభమైనటువంటి ఆర్థిక లాభాలు ఉన్నాయి. రైతులకి పంట దిగుబడి అనుకూలంగా ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. బోరుబావుతో వారి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, ఇంటీరియర్స్, ఫర్నిచర్ వ్యాపారస్తులకి లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. గాజు పరిశ్రమల అభివృద్ధి ఖాయం. వేద పండితులకి, పురోహితులకి ఆనందకర శుభయోగాల ప్రాప్తి పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షల్లో విజయం సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. అకాడమిక్ ఎడ్యుకేషన్లో బ్యాక్లాగ్స్ అన్ని కూడా అనుకూలంగా విజయాన్ని పొందుకునేటువంటి సౌలభ్యం కనబడుతుంది. ఈరోజు ఏమైనా పరీక్షలు ఉంటే ఆ పరీక్షల్లో విజయము తథ్యంగా చెప్పబడుతుంది. వస్తువాహన సౌఖ్యం, కోర్టు లావాదేవీల అనుకూలతలు, నూతన ఆస్తులు కొనుగోలు చేయడం, ఆస్తుల గొడవలు సర్దిద్దుకునేటువంటి అవకాశం, వాటిల్లో పరిపూర్ణతని, ఆనందాన్ని పొందుకునే అవకాశం కూడా కనబడుతుంది. నూతన వస్త్రాన్ని, వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ వ్యాపారం, డ్రైవర్లు కలిసి రావడం, అలాగే స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగంగా చెప్పబడుతోంది. కార్మిక సోదరులు కూడా అనుకూలవంతమైన శుభము, ఆర్థిక లాభాన్ని పొందుకుంటారు. కొత్త ఉద్యోగంలో అనుకూల సాధిస్తారు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే ఉద్యోగం వేరే చోటికి బదిలీ పొందుకునే అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా అనుకూలవంతమైన ఉద్యోగాభివృద్ధి ఖాయంగా చెప్పబడుతోంది. విలువైన బహుమానాలు కూడా అందుకుంటారు. భగవద్ధ్యానంలో ఉంటారు. భగవంతుడు సేవ చేసే అవకాశం, తీర్థయాత్ర సేవన, సత్సంగత్వంలో పాలు పంచుకోవడం, యజ్ఞయాగాది కృతులు నిర్వహించే అవకాశం కూడా ఈ రాశి వారికి బాగా కనబడుతుంది. ఈరోజంతా కూడా అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి నోరు జారుడుతనం, ఇబ్బంది, అధికమైనటువంటి అహంకార స్థితి ఇబ్బంది కలిగించే అవకాశం. నేనే గొప్ప, నాకన్నా సమర్థులు ఎవరు లేరు అనుకున్నటువంటి స్థితి కూడా మీకు నష్టం కలిగిస్తుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. పెద్దవాళ్ళ ఆశీస్సులు బలంగా ఉన్నాయి. అయిన వారెవరు, కాని వారెవరు అన్న విషయాన్ని గుర్తించే ప్రయత్నాన్ని చేయండి. పనికి మాలిన ప్రసంగాలు నష్టాన్ని కలిగిస్తాయి. చెప్పుడు మాట వినకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకూడదు. ప్రయాణ నష్టం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం. నిన్నటి రోజున సమాంతరంగా ఉంది కదా స్వామి, ఈరోజు ఆ సమాంతర స్థితి నష్టానికి దారితీసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. టైలరింగ్ వ్యాపారం, వస్త్ర పరిశ్రమ, వజ్రాభరణాల యొక్క పరిశ్రమ, అమ్మకం, కొనుగోలు చేసేవారు, స్వర్ణ వ్యాపారస్తులకి నష్టం, దొంగలు పడే అవకాశం, ఇంట్లో కూడా దొంగలు పడేటువంటి అవకాశం కనబడుతోంది. ఆడపిల్లలు ఒంటరిగా వెళ్ళకండి. ఈ సంతాన సంబంధ విషయాల్లో వ్యవహారం బెడిసి కొట్టే అవకాశం ఉంది. డిజిటల్ మార్కెట్లో మోసపోయే అవకాశం. చాలామంది చూస్తున్నాను నేను, లాయర్లు, డాక్టర్లు మోసపోతున్నారు. పదే పదే మన ఛానల్ ద్వారా కూడా చెప్తున్నాం, ఎవరు కూడా మన మాట వినడం లేదు. డిజిటల్ మార్కెట్లో మోసపోకండి. ఒక ఆవిడ మరి ఒకసారి మోసపోయిన తర్వాత మళ్ళీ మన భాగ్యనగరంలో మరి ఈ కేసు పోలీసులకు అప్పచెప్పి వాళ్ళు వద్దమ్మా ఇలాంటి చేయకూడదని చెప్పిన తర్వాత మళ్ళీ దానికి పెట్టుబడి పెట్టి మళ్ళీ మోసపోయినారు. అంటే ఇలాంటి వాళ్ళు కావాలని మోసపోతారా? ఇదే గ్రహచారం అంటే. దీనే గ్రహచారం అంటారుగా. పోలీసు వాళ్ళు, ఐజీ లాంటి స్థాయి వాళ్ళు ఇది చేయొద్దమ్మా అని చెప్పినప్పుడు మళ్ళీ అది మోసపోయి మళ్ళీ అక్కడికే ఆ పోలీసు కాళ్ళు పట్టుకున్నట్టు పోయి, అంటే పదే పదే మోసపోవడం ఎందుకు అంటే మేము ఎలా చెప్తాం, డిజిటల్ మార్కెట్ ఇప్పుడు పేర్లు వచ్చాయి, కానీ ఒకళ్ళ నుంచి మోసపోయే తత్వం, మోసం అంటేనే ఒకళ్ళ నుంచి నిరాదరణ పొందడం, ఒకళ్ళ మాట వినకపోవడం అని అర్థం. అది అనాది నుంచి ఉంది. కానీ కొత్త కొత్త మోసాలు మేము కూడా చెప్పడానికి ఉత్సుకత చూపిస్తూనే ఉన్నాం. ఈ రకంగా ఈ రోజున కూడా మీరు డిజిటల్ మార్కెట్లో మోసపోయే అవకాశాలు. పూచికత్తెగా సంతకాలు చేయకండి, మీ ప్రాణం మీదకి వస్తుంది. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం మంచిది కాదు. ప్రేయసి ప్రియులు విడిపోయే అవకాశాలు ఉన్నాయి. సోదరుల మధ్య అనుకోని ఇబ్బందులు, తోటి కోడళ్ల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం. విపరీతమైనటువంటి ఒక భావోద్వేగాలు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. అతి నమ్మకం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. రొయ్యలు, చేపల వారికి ఇబ్బందులు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకండి, పనికిరాదు. సినిమా రంగంలో నష్టం, కళాకారులకి అవమానాలు, వచ్చినటువంటి కాంట్రాక్ట్ రద్దయిపోవడం, స్వర్ణకార వ్యాపారస్తుల నష్టం, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఇబ్బందులు, రైతులు మోసపోయే అవకాశం. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకండి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, నకిలీ వైద్యుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వైద్యాలు ధ్వంసమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్త ఉండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా అప్రమత్తంగా ఉండండి. మూడో వ్యక్తి ప్రోద్బలం వల్ల లంచం తీసుకోవాల్సిన అవసరం కనబడుతోంది. ఆ మధ్య ఒక ఉపాధ్యాయుడు నాకు ఫోన్ చేశాడు. ఒక ఉపాధ్యాయుడు అనుకుంటా నేను, ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశారు. స్వామి నాతో బలవంతంగా తప్పుడు పని చేయించాలనుకుంటున్నారు అని చెప్పారు. ఆ వ్యక్తి చెప్పాను, నిజాయితీగా ఉండు, ఇప్పుడు ఓడిపోయినా గెలుపు మీదే ఉంటుందని చెప్పాను నేను. స్పష్టంగా అడిగాడు, పెద్దవాళ్ళు నాతో తప్పు చేయించాలని చూస్తున్నారు, ఒక్కసారి తప్పు చేస్తే పదే పదే చేయించమని చెప్పాను నేను. సో కాబట్టి ఆ వ్యక్తి నిజంగా, ఆ వ్యక్తి నిజాయితీకి నేను వాళ్ళ పాదాలు నమస్కరిస్తున్నాను, ఏ కులం ఏమతమైనా సరే. ఎందుకంటే నిజాయితీగా ఉండేందుకు నాలాంటి వాళ్ళ సహకారం కూడా తీసుకున్నానంటే నేను కూడా చెప్పాను.
నువ్వు 10 మంది దాన్ని ప్రోత్సహిస్తున్నట్టయితే నువ్వు చేసేది ఏం లేదు నాన్న. నువ్వు ఒక్కడివే నిజాయితీ, నీ వల్ల పని అవుతుంటే నిజాయితీగా ఉండవని చెప్పాను నేను. కాబట్టి ఆ వ్యక్తి నిజాయితీగానే ఉంటా అని చెప్పాడు. అటువంటి వ్యక్తుల వల్ల సమాజం బాగుపడుతుంది, ఇవాళ కాకపోతే రేపు బాగుపడుతుంది. సరే, ఏదేమైనా ప్రస్తుతాంశాలు ఈ రాశి వారికి అనుకూలవంతమైన ఫలితాలు లేవు కాబట్టి భగవద్ ధ్యానం ఉత్తమం. విద్యార్థులు జాగ్రత్తగా ఉండడం, సోదరులతో జాగ్రత్తగా ఉండండి, తల్లిదండ్రులతో జాగ్రత్తగా మాట్లాడండి. పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట మాత్రమే వినండి, తద్వారా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఉంటాయి. ఈ తీర్థయాత్రలు కానీ విదేశీయాన ప్రయాణాలు పెట్టుకోకండి. విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా పశుపక్షాదులకి నష్టం జరిగే అవకాశం ఉంది. వైద్యుడు తప్పకుండా సంప్రదించండి. పెద్దవాళ్ళ ఆరోగ్యం గురించి వాకపు చేయండి. ఈ రాశి వారికి ఉదయం 9:54 నుంచి 11:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 3, 1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు: ఇబ్బందికరం, ఆర్థిక నష్టం, ఆస్తి నష్టం, ప్రయాణ భంగం, చెప్పుడు మాటలు వినడం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం. చెప్పుడు మాట వినకండి, తల్లిదండ్రులను పెడచెవిన పెట్టకండి, తల్లిదండ్రులతో మాత్రమే ఉండండి. వారి యొక్క ఆశీస్సులు పొందుకునే ప్రయత్నం చేయండి. ప్రేయసి పిల్లలకి ఇబ్బందులు, పనికిరాని ప్రసంగాలు, జుగుప్సాకరమైన మీ వీడియోలు చాలాసార్లు చెప్పినాను. తప్పుడు మార్గంలో మీరు పంపినటువంటి తప్పుడు ఫోటోలన్నీ కూడా బయటపడి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం, కుటుంబ సభ్యులు దానికి బలైపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసరపు పనికిరాని ప్రేమ కలాపాల్లో మీ జీవితాన్ని నష్టం చేసుకోకండి. ఉన్నతిగా ఎదగండి. విద్యార్థులు ముఖ్యంగా విద్యా సంబంధ విషయాల్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయండి. ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండ్లుగా మారే ప్రయత్నం జరగబోతోంది. అటువంటి వాటికి దూరంగా ఉండండి. మత్స్యకారులు చేపల వేటకి సముద్రంలో వెళ్ళకండి. ఆర్థిక విషయాల్లో అప్రమత్తం ఉండండి. అధిక ధన వ్యయం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. పనికిరాని వస్తువులు కొనుగోలు చేయడం మంచిది కాదు. కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం ఈరోజు మంచిది కాదు. ఇబ్బందులు కలిగే అవకాశం. ఇల్లుని అనవసరంగా అమ్మాల్సిన అవసరం, స్థలాలు అనవసరంగా అమ్మాల్సిన అవసరం. పనికిరాని వ్యక్తులకి మీ రహస్యాలు చెప్పకండి, ప్రమాదాన్ని కలిగించుకోకండి. భార్యాభర్తల మధ్య వేరే వ్యక్తి జోక్యం కూడా మీకు ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తుంది. పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి, వేద పండితులకి అవమానకరము, ఇబ్బంది కలిగే అవకాశం. వచ్చినటువంటి పనులు వెనక్కి మళ్ళీపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జ్యోతిష పండితులకు కూడా అవమానం జరిగే అవకాశం కనబడుతుంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. మాస్క్ తప్పక ధరించండి. సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఈ వినాయకుడు ఉత్సవాల్లో మనం చేసేటువంటి పనులు కాస్త జాగ్రత్తగా చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకరి మీద ఆధారపడి పండుగలు చేసుకోవాల్సిన అవసరం లేదు. మన పండుగల్ని మనం ధైర్యంగా చేసుకోవచ్చును. ఒకరి అనుమతి అనవసరం. మన పండుగల్ని బ్రహ్మాండంగా జరుపుకోవచ్చును. ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం మనకు లేదు. పర్యావరణ హితంగా మనం పండుగలు జరుపుకోవడం, చాలా జాగ్రత్తగా ఉండడం వల్ల ప్రయోజనం ఉంటుంది. 10 మందికి అన్నదానం చేసిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మన పండుగలు లోక కళ్యాణం కోసం ఉపయోగపడతాయి. ఆ విషయం దృష్టిలో పెట్టుకోండి. తప్పకుండా పండగ ఆచరించండి. సరైన ఈ రాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశాలు. షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకండి. లాటరీల వల్ల, జూదం వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాల ప్రయాణం కూడా మంచిది కాదు. వస్తు వాహన జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. చిట్ ఫండ్ కంపెనీలో డబ్బు ఉన్నట్టయితే జాగ్రత్తగా వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. స్థిరాస్తుల్ని కొనుగోలు చేయకపోవడం మంచిది. బ్యాంక్ లోన్స్ కోసం కన్సల్టెన్సీ మీద ఆధారపడకండి. విదేశాల కన్సల్టెన్సీ మీద ఆధారపడద్దు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉండండి. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, బుల్లితెర నటులకి ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 9:24 నుంచి 10:18 మధ్య కాలంలోను, తిరిగి మధ్యాహ్నం 1:13 నుంచి 2:01 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, వివాహాది నిశ్చయ తాంబూలాదుల అనుకూలతలు, సోదరుల మధ్య సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలతలు, ప్రేమ విషయంలో అనుకూలత, పెద్దల అంగీకారాన్ని పొందుకోవడం, అనుకూలవంతమైన ధనవృద్ధి పొందుకోవడం, వైవాహిక జీవనంలో ఆనందం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, విద్యాలాభం, పోటీ పరీక్షల విజయం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫిల్ లాంటి పరీక్షల విజయం ఖాయం. పత్తి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, పసుపు, మిర్చి వ్యాపారం చేసే వారికి కలిసి వస్తుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల వారికి లాభం. ఈ వెదురు పుట్టలు అల్లే వారికి లాభం. బోర్బావులు తవ్వే వారికి లాభం. పెట్రోలియం, మద్యపానం, ఎలక్ట్రికల్, అలాగే ఆటోమొబైల్స్, స్వర్ణకారులకి, టైలరింగ్ వ్యాపారం, చేనేత కార్మికులకి, అలాగే టెక్స్టైల్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ధనవృద్ధి పొందుకునే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. ఆనందకర సంపద పొందుకునే సౌలభ్యం కూడా చాలా చక్కగా ఆనందంగా కనబడుతోంది. మానసిక పరిపక్వత బాగా ఉంటుంది. ప్రతి పనిలో నిజాయితీగా ఉండడం,
ప్రభుత్వ ఉద్యోగంలో, ప్రైవేట్ ఉద్యోగంలో కానీ ప్రమోషన్లు కానీ, ఇంక్రిమెంట్లు కానీ పొందుకోవడం, మంచి అప్రిషియేషన్ తప్పకుండా పొందుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. ఏవైనా ప్రాంగణ నియామకాలు ఉంటే ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, తాత్కాలిక ఉద్యోగం కూడా పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉపాధ్యాయులకి ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అంటే విద్యాశాఖలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు తప్పకుండా ఆనందాన్ని కలిగిస్తాయి. రాజకీయ నాయకులకి లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవడం, కార్మిక సోదరులకి లాభం, ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిలో ముందడుగు వేసే అవకాశం. ఈ షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాభాలు తప్పకుండా గడిస్తారు. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి అనుకూలవంతమైన శుభయోగం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకుంటారు. నూతన ఆస్తిపాత్రలు కొనుగోలు చేసే అవకాశం, సోదరుల సఖ్యత, కోర్టు తగాదాలు అనుకూలంగా మారబోతున్నాయి. ఈ రాశి వారికి వీరంతా కూడా సమస్త ఆర్థిక ఆనంద లాభాల పరంపర కొనసాగుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకునే ప్రయత్నం, ఏదైనా వ్యసనాలకు లోనైతే దాని నుంచి బయటపడే అవకాశం. అంటే ప్రాయశ్చిత్తంగా ఈ జీవితం నాది కాదు, దుర్భరమైంది, నేను ఉన్నత జీవితాన్ని పొందుకోవాలన్నటువంటి భావన మీకు చైతన్యవంతం కలిగించే అవకాశం. వస్తులాభం, విద్యాలాభం, వ్యాపార లాభం, రాజకీయ లాభం, సూపర్ మార్కెట్లో అనుకూలత, దర్జీ పని చేసే వారికి, టెక్స్టైల్ వ్యాపారంలో కార్మిక సోదరులకి అత్యుత్సాహంతో ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అంటే ఈ అత్యుత్సాహం మీకు లాభమే కలిగిస్తుంది. జన వశీకరణ శక్తి పొందుకుంటారు. జ్యోతిష పండితులకి, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి కలిసి వచ్చే అవకాశం. ధన వృద్ధి, కార్యసిద్ధి, ఆనందం, ఐశ్వర్యం. అలాగే ఐరన్ వ్యాపారంలో, పెట్రోలియం, లిక్కర్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అభివృద్ధి ఖాయం. మత్స్యకారులకి మత్స్య సంపద, పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకుంటారు. రైతన్నలకి బ్రహ్మాండమైన పంట దిగుబడి. మినుములు, చింతపండు, పసుపు, మిర్చి, పత్తి వ్యాపారం చేసే వారికి కలిసి వస్తుంది. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంటుంది. ఇక్కడ విద్యార్థులకి, మెడికల్ విద్యార్థులకి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఉంటాయి. తప్పకుండా ఉన్నతమైన ర్యాంకు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ధనం, ఆనందం, ఐశ్వర్యం, మానసిక ప్రశాంతత, సమస్త రోగనాశనం, ఉద్యోగ లాభం, ఆనందయోగం, ప్రశాంత జీవనం, నూతన వాహన ప్రాప్తి, స్వర్ణకారులకి, ఎలక్ట్రికల్ వ్యాపారం చేసే వారికి లాభం. ఆటోమొబైల్ రంగంలో వాహనదారులకి, డ్రైవర్లకి కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. మంచి ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిలో కూడా ఉన్నత స్థాయిని పొందుకునే అవకాశం కనబడుతోంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా సుఖము, సంతోషము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాభాలు పొందుకోవడం, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో వ్యాపారం చేసే వారికి కానీ, సాఫ్ట్వేర్ రంగాన్ని స్థాపించడం కానీ జరగవచ్చును. అంటే ఉన్నతమైన వ్యక్తులతో వ్యాపార లావాదేవీల్లో భాగస్వామిగా మారే అవకాశాలు కూడా పుష్కలంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఇదంతా అనుకూలత, ఆనందయోగం, ఐశ్వర్యాన్ని తప్పకుండా పొందుకుంటారు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి శుభయోగము, ఉద్యోగ లాభము, ఆనందయోగము, సంతాన సౌఖ్యము, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత, బంధువులతో అనుకూలత, ఉన్నత వ్యక్తులతో పరిచయం, సాహసవంత నిర్ణయాలు తీసుకోవడం, ధనవృద్ధి, కార్యసిద్ధి, ప్రశాంత జీవనము, మానసికమైనటువంటి ఉన్నత స్థితిని పొందుకోవడం, రోగనాశనం, రుణ విమోచనం, బ్యాంకుల నుంచి రావాల్సిన రుణాలు శాంక్షన్ అవ్వడం, అప్పుల బాధ నుంచి విముక్తి కలగడం, చింతపండు, బెల్లము, పసుపు, మిర్చి, పత్తి వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది. సూపర్ మార్కెట్ వ్యాపారంలో కానీ, కిరాణా వర్తకులు కానీ లాభాలంగా ఉన్నాయి. అనుకూలవంతమైన విదేశీయాన ప్రాప్తి, రాజకీయ రంగంలో ఎదుగుదల ఖాయం. బుల్లితెర నటినటులకి వెండితెర మీద నటించే అవకాశాలు. దర్శకుడిగా, నిర్మాతగా ఆర్థిక లాభాన్ని, ఆత్మస్థైర్యాన్ని తప్పకుండా పొందుకుంటారు. నటినటులకి మంచి అవకాశాలు పొందుకుంటారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు లాభాన్ని కలిగిస్తాయి. రోగనాశం, రుణ విమోచనం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, పసుపు, మిర్చి వ్యాపారం చేసే వారు కలిసి వస్తుంది. సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకుంటారు. వివాహాదనిచ్చే తాంబూలాదులు అనుకూలతలు, కళ్యాణ పరంపర పొందుకునే అవకాశం. విద్యార్థుల విద్యాలాభం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, రాజకీయ నాయకుడిగా ఎదుగుదల, కళాకారులకి, క్రీడాకారులకి లాభవంతమైన శుభయోగం. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి తోలు పరిశ్రమ, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవడం, గాజు పరిశ్రమ, చెక్క పరిశ్రమ, ఇంటీరియర్స్ పరిశ్రమలో వారికి లాభాలు అనేక ఉన్నాయి. ధనవృద్ధి, ప్రశాంతత, ఉన్నతమైనటువంటి ఆనందాన్ని పొందుకునే సౌలభ్యం కూడా కనబడుతోంది. కార్మిక సోదరులకి లాభాలు బలంగా ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉన్నత పదవి ప్రాప్తించిన ఖాయం. అంటే ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ తప్పకుండా పొందుకుంటారు. దర్జీ పని చేసే వారికి, టెక్స్టైల్, చేనేత కార్మికులకి శుభయోగాల పరంపర పొందుకునేటువంటి సౌలభ్యం కనబడుతోంది. ఈ రాశి వారికి అంతా కూడా సమస్త కార్య అభీష్ట సిద్ధి పొందుకుంటారు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ రాశి వారికి ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటుతనం, కంగారు, లేనిపోని అనర్థాలు కొని తెచ్చుకోవడం, సమయపాలన లేకపోవడం, విద్యార్థులకు విద్యా నష్టం, బ్యాక్ లాక్స్ అని కూడా పెరిగిపోవడం, పెద్దవాళ్ల మాట వినకపోవడం, తప్పుడు మార్గంలో వెళ్ళడం,
దుర్వ్యసనాలకి ఈరోజు నాంది పలుకుతారు. దయచేసి మీ పిల్లల్ని మీరు సరిగ్గా చూసుకునే ప్రయత్నాన్ని చేయండి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం మీ ప్రమాదాన్ని కలిగిస్తుంది. పనికిరాని ప్రసంగాల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. లేనిపోని వివాదాలు, చికాకులు, తొందరపాటుతనం, గందరగోళ నిర్ణయాలు, మానసికమైనటువంటి ఇబ్బందులు గురి చేసే అవకాశం, రోగ కారణమైనటువంటి వస్తువులు, పదార్థాలు తినడం, దానివల్ల ఇబ్బంది పడడం, గాజు పరిశ్రమలో అగ్ని ప్రమాదం, ఫర్నిచర్ వ్యాపారస్తులకి నష్టం, వచ్చిన కాంట్రాక్ట్ రద్దవడం, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి నష్టం, అనవసర ప్రయాణాలు, మీ వాహనం దొంగిలించబడడం లేదా వాహనం అగ్నిదగ్ధం అవడం, వస్త్ర వ్యాపారం, దర్జీ పని వారికి, చేనేత పరిశ్రమలో ఉన్న వారికి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. రైతులకి పంట నష్టం, పసుపు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి వ్యాపారం చేసే వారికి నష్టం, సినిమా రంగంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. తోటి నటులతో అవమానాలు ఉంటాయి, అనవసరపు వివాదాలు ఉంటాయి, మీ రహస్యాలు బయటపడడం, దానివల్ల ఇబ్బందులు, రాజకీయ నాయకులు కూడా పదవీచ్యుతులైనటువంటి అవకాశం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండుగా పట్టుబడే అవకాశం, క్రియేటివిటీ లేకపోవడం వల్ల ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారి ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది. తస్మాత్ జాగ్రత్త. అనవసర ప్రయాణ నష్టాన్ని కలిగిస్తాయి. బోరుబావుతో వారికి, ఫర్నిచర్ వ్యాపారం చేసే వారికి, గాజు పరిశ్రమ వారికి నష్టం, కార్మిక సోదరులకి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో పశుపక్షాదులకి నష్టం కలిగే సూచనలు కనబడుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు, ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి. ప్రేయసి పిల్లల మధ్య ఇబ్బందికర వాతావరణం. విద్యార్థులు కూడా చాలా జాగ్రత్త ఉండండి. పోటీ పరీక్షల్లో అధిక శ్రమ చేయాల్సిన అవసరం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. పూచికత్తుగా సంతకాలు చేయకండి. ఈ రాశి వారికి రోజు ఉదయం 7:56 నుంచి 8:34 మధ్య కాలంలోనూ, తిరిగి 11:20 నుంచి మధ్యాహ్నం 12:10 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆనందయోగం, ఐశ్వర్యం, బంధులాభం, మిత్రలాభం, శుభకార్యం, వివాహాదనిచ్చే తాంబూలలో ఆనందం, వివాహం జరగడం, ముఖ్యమైనటువంటి యజ్ఞ యాగాది క్రతువులు కానీ, దేవాలయ నిర్మాణంలో కానీ, ఇతరత్ర సోషల్ ఈవెంట్లలో పాలు పంచుకునే అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ నాయకులకి శుభయోగాలు, నియోజకవర్గ ప్రజల చేత హర్షణీయం పొందుకుంటారు. తప్పకుండా వచ్చే ఎలక్షన్లలో మిమ్మల్ని నాయకుడిగా ఎన్నుకునేట్టుగా మీరు ప్రవర్తిస్తారు. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. విద్యార్థి విద్యాలాభం, సోదరుల సఖ్యత, అనుకూల ధనప్రాప్తి, వాహన యోగము, ఫర్నిచర్ వ్యాపారంలో లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అభివృద్ధి, మాతృ సౌఖ్యాన్ని పొందుకోవడం, పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, ఇంటీరియర్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, చింతపండు, బెల్లము, పసుపు, మిర్చి, పత్తి వ్యాపారం చేసే వారికి బాగా కలిసి రావడం, అనుకూలమైన ప్రయాణాలు, తీర్థయాత్ర సేవనలు, విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో రాజకీయ రంగ ప్రవేశం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, కొత్త ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగం ఆన్ సైట్ అపార్చునిటీ పొందుకోవడం, లేదా సంస్థ నుంచి సంస్థకు మారేందుకు అవకాశాలు బలంగా ఉన్నాయి. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి బాగా కలిసి వస్తుంది. వస్త్ర వ్యాపారం, చేనేత కార్మికులకి, టైలరింగ్ వ్యాపారం చేస్తున్న వారికి లాభాలు అనేకం ఉన్నాయి. అలాగే కార్మిక సోదరులకి శుభయోగాల పరంపర, అనేక రకాల శుభయోగాలు, పెద్దవారి అనుమతితో ప్రేయసి ప్రియులు ఒకటవడం, వివాహాది నిశ్చయ తాంబూలాదుల అనుకూలతలు చాలా బలంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి అంతా కూడా సమస్త సౌఖ్యాన్ని పొందుకుంటారు. ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకు కూడా లాభకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి అంతా కూడా అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చును. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, రాజకీయ రంగంలో ఎదుగుదల ఖాయం, మినపగుళ్ళు, చింతపండు, పసుపు, మిర్చి, పత్తి వ్యాపారం చేసే కలిసి వస్తుంది. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి బాగా ఉంది. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు అనుకూలంగా ఉన్నాయి. స్వదేశంలో విద్యాభివృద్ధి, తీర్థయాత్ర సేవన, మద్యపాన వ్యాపారస్తులకి అధిక ధనప్రాప్తి, ఈ పెట్రోలియం ఉత్పత్తుల వారికి లాభకరంగా ఉంటుంది. ఫర్నిచర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, పెయింట్, టైల్స్ వ్యాపారం చేసే కలిసి వస్తుంది. చేనేత పరిశ్రమ, టైలరింగ్ వ్యాపారంలో ఉన్న వారికి లాభాలను పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కిరాణా వర్తక వ్యాపారం చేసే కలిసి వస్తుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు. స్వర్ణకార వ్యాపారస్తులకి వ్యాపారం దిగుబడి బ్రహ్మాండంగా ఉంటుంది. రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అనుకూలత బాగా ఉంటుంది. ప్రశాంతమైన జీవనం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసి పిలువ సఖ్యత, పెద్దల అంగీకారంతో ఒకటవ్వడం, పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు, ఉన్నత వ్యక్తులతో పరిచయాల లాభాన్ని కలిగిస్తాయి. ఇంతకుముందు ఏ కారణం చేత ఉద్యోగం కానీ పోగొట్టుకున్నా, వస్తువులు పోగొట్టుకున్నా, ఆస్తులు పోగొట్టుకున్నవన్నీ కూడా మళ్ళీ మీకు సంక్రమించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సత్సంతాన ప్రాప్తి కూడా తప్పకుండా పొందుకుంటారు.
ఈ రాశి వారికి ఇదంతా కూడా ఆర్థిక లాభం, ఆనందం, ఐశ్వర్యం, సుఖము, సంతోషం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభదాయకమైన స్థితిగా చెప్పబడుతుంది. ఇదంతా కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.